నమస్కారం. నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు దళిత సర్పంచ్ని అవమానించడంతో పాటు అవమానించిన తర్వాత రియలైజేషన్ వచ్చి ఆయనలో మార్పు వచ్చి పరిణితి చెంది ఈ సమాజం పట్ల అంకిత భావంతో కొన్ని దళిత సంఘాలకి నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అసలు ఆ సంఘటన జరిగినటువంటి తీరు, అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితులు, అసలు టోటల్గా ఈ డ్రామా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎవరు వహించారు, ఇదంతా ఎందుకు జరిగింది అనేది నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారి మాటలు వినిపిస్తాను, చూడండి ఏం మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ ఒక సమ్ హైట్లో నుంచొని ఉన్నారు. నుంచొని ఉన్న తర్వాత ఎమ్మెల్యే గారు పిలుస్తున్నారు, అయా సర్పంచ్ నువ్వు ఇట్రా అని పిలుస్తున్నాడు. పిలుస్తున్నప్పుడు పక్కన ఒక ఆవిడ ఉంది. ఆవిడ మెల్లోనేమో తెలుగుదేశం జెండా వేసుకొని ఉంది కండవ. ఈయనేమో బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. టోటల్గా పిలుస్తున్నప్పుడు జరిగినటువంటి సంఘటన చూడండి. ఆవిడ ఆయన పిలవడం స్టార్ట్ చేసిన వెంటనే ఇక్కడి నుంచో అని చూపిస్తుంది. ఆ తల్లి, ఆ మహాతల్లి ఎవరో తెలియదు కానీ స్త్రీమూర్తి కాబట్టి ఏం అనలేకపోతున్నాం అని ఆయన పిలవడం, ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు పిలవడం స్టార్ట్ చేసిన వెంటనే ఇక్కడి నుంచో అని కింద చూపిస్తుంది అనమాట. వెంటనే ఈయన అంటున్నాడు, ఏమి పైకి ఎందుకు ఎక్కడో, ఆయన ఏమన్నా క్రిస్టియన్ అంటారు. ఇదంతా గుడి బయట జరుగుతుంది. ఇంకా చూడండి. విన్నారు కదా, ఆయన ఎక్కడ సార్ అని చెప్తుంది పక్క నుండి. ఎందుకని అన్నాడు ఆయన. ఎస్సీలు సార్ అంటుంది. గౌడు గేదెలాగా ఉన్నావు, అలా ఎందుకన్నావమ్మా అని అనిపిస్తుంది. కానీ మహిళ కాబట్టి, మహిళల పట్ల అమితమైనటువంటి అభిమానం, గౌరవం, ఆత్మాభిమానం ఉన్నోళ్ళం కాబట్టి ఆ మాట అనలేకపోతుంది. ఎస్సీలు సార్. ఏం మనిషివమ్మా నువ్వు? మాన్మా జన్మెత్తినటువంటి మనిషి రూపంలో ఉండి మనిషి పుట్టి మనుషులకే పుట్టినటువంటి దానివా, లేకపోతే ఏదన్నా వింతైనటువంటి జంతువుల సమూహంలో నుంచి ఉద్భవించినటువంటి జీవివా నువ్వు? నాకు అర్థం కావటం లేదు. చూస్తే మనం నాయకుడు అని ఒక సినిమా ఉంది, తమిళ్లో తీశారని, వడివేలు గారిది. ఆయన కూర్చోమంటుంటే నానా నువ్వు కూర్చో అంటూ ఉంటాడు హీరో. వాడేమో విలన్ అంటుంటాడు, కూర్చోడు, ఆయన కూర్చోడు, మీరు కూర్చోండి బ్రదర్. అసలు ఆయన కూర్చోమంటే కదా ఆ సీన్ గుర్తొస్తుంది నాకు. అతన్ని పైకి పిలిచి వేదిక మీదకి ఎక్కించుకోకుండా ఒక ఆయనేమో రమ్మంటాడు, ఏ రాడా క్రిస్టియానా అంటాడు, ఎందుకు రా అని అడుగుతాడు. వీళ్ళేమో ఎస్సీలు అని చెప్తారు. చివరికి ఆయన తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర అక్కడ నుంచోబెట్టు. అంటే ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ప్రకారం ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ప్రథమ పౌరుడు సర్పంచ్ తర్వాతనే ఆ గ్రామంలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా. రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగం ప్రకారం ప్రథమ పౌరుడు సర్పంచ్. అతని పంచాయతీలోకి వెళ్ళి మీరు వేదికల మీద నుంచొని, మీరు హైట్లో నుంచొని ఆయన పిలిచి ఎస్సీ అని చెప్పేసి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటారా? కాళ్ళ దగ్గర నుంచోమని మాట్లాడతారా? మళ్ళీ పక్కన ముండి వాళ్ళు ఎస్సీలు సార్ ఏంటి? మీరు గెలవటానికి, మీరు ఎమ్మెల్యేలు అవడానికి, మీరు కార్పొరేట్లు అవడానికి, మీరు ఎంపీలు అవడానికి, మీరు మంత్రులు అవడానికి, ముఖ్యమంత్రులు అవడానికి, ప్రధానమంత్రులు అవడానికి మా ఎస్సీలు ఓట్లు కావాలా? మా దళితులు ఓట్లు కావాలా? మీ పక్కన నుంచోడానికి కూడా మేము పనికిరామా? మా ఓట్లతోటి మీరేమో గద్దెనెక్కుతారా? మీ పక్కన మీకు సమాంతరంగా, మీకు సమానంగా మీరు ఉన్న వేదికల మీద నుంచోడానికి కూడా మా దళితులు పనికిరారా? ఒకసారి ప్రజలు కూడా ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా బీజేపీ వాళ్ళు కొద్దిమంది ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రాల్లో ఉంటేనే ఈ విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. బీజేపీ వాళ్ళు అంతో ఇంతో ప్రభావితం చూపితేనే ఈ విధంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు ఆలోచించుకోవాలి. మీకు దళితులు, మైనారిటీలు, బలహీన వర్గాలు ఓట్లు కావాలా, లేకపోతే బీజేపీతో స్నేహం కావాలా? బీజేపీతో స్నేహం కట్టుకొని, బీజేపీతో జత కట్టుకొని, బీజేపీ ఎమ్మెల్యే చేత అలా మాట్లాడిస్తూ మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు చేత వాళ్ళ ఎస్సీలు వాళ్ళు ఎక్కకూడదని చెప్పేసి మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పును సరి చేసుకోకపోతే ఆయన్ని కూటమి నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి సస్పెండ్ చేయించాలి. ఎవరైతే మీ పార్టీకి సంబంధించినటువంటి మహిళ మాట్లాడిందో ఆవిడ్ని కూడా మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చెయ్యకపోతే మాత్రం 100% రాబోయేటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు దీని ఫలితాలను అనుభవిస్తారు. ఓకే, తప్పు జరిగింది. తప్పు జరిగిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక పెద్ద డ్రామానే చేశారు. ఆ డ్రామా తాలూకా వాళ్ళ మాటలు, ఎమ్మెల్యే గారి యొక్క మాటలు వినిపిస్తాను చూడండి. జరిగినటువంటి అధికారిక కార్యక్రమంలో దళితుల కాళ్ళు కడిగి ఆగవయ్యా, ఇక్కడ నువ్వు ఎమ్మెల్యే అయితే మాకేంటి, ఎంపీ అయితే మాకేంటి, ప్రధానమంత్రి అయితే మాకేంటి?
అధికారిక కార్యక్రమం అని నువ్వే చెప్తున్నావు కదా. అధికారిక కార్యక్రమంలో ఆ పంచాయతీలో ఆ సర్పంచ్ పక్కన లేకుండా ఏం పిక్నిక్ పోయినావు నువ్వు అక్కడికి? ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అక్కడ? సర్పంచ్ ఉండబడలేదా అధికారిక కార్యక్రమంలో? ప్రథమ పౌరుడు అక్కర్లేదా? ఇంకా చూడండి ఏమంటున్నాడు. ఎమ్మెల్యే ఉన్నారంటే చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒకే ఒక్క ఎమ్మెల్యే, అది పార్థసారథి ఎమ్మెల్యే, ఆదోని నుంచి ఎమ్మెల్యే అని గర్వంగా చెప్పుకునే ఉద్యమ సంఘాలు. నిన్నటి జరిగినటువంటి ఆ వీడియో చూసి అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ఆ వీడియో చూసి బాధపడిన ఎవరికైనా సరే, లేదా దాని నిజమో కాదో అబద్ధమో తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్న ఎవరికైనా సరే, ఏంటి భయ్యా నిజం, ఏంటి నిజం, ఏంటి అబద్ధం? అరే కళ్ళకు కట్టినట్టు కనబడుతుంటే నువ్వు మాట్లాడినటువంటి మాటలే మీ దగ్గర జరిగినటువంటి సన్నివేశం ఇంకా నిజమో కాదో అబద్ధమో అని ఇది కళ్ళబుల్లి కబుర్లు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నావు ఏంటి? మీ పక్కన డిస్ప్లే అవుతుంది చూడండి. ఇదంతా మనోడు ఈ డ్రామా ప్లే చేసేటప్పుడు నల్లకండు వేసుకొని ఒక ఎంఆర్పిఎస్ కార్యకర్తలాగా నాయకుడిలాగా మారిపోయి, ఒక మాదిగోడులాగా మారిపోయి, మాదిగ బిడ్డనని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ నల్లకండు వేసుకొని ఈయన మాట్లాడుతున్నాడు. ఆయన పక్కన 4-5 నల్లకండువులు వేసి నుంచోబెట్టాడు. అంటే ఎంఆర్పిఎస్ నాయకులు అని చెప్పుకొని కొంతమంది, వాళ్ళ నాయకులో కాదో తెలియదు, నేనైతే ఎప్పుడు వాళ్ళని ఉద్యమంలో చూడాల. ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి చాలామంది వ్యక్తులు కూడా ఫోన్ చేసి అడిగాను, మరి కృష్ణమాది గారు ఇలాంటి వాళ్ళని వెంటేసుకొని ఎందుకు తిరుగుతున్నాడు అనేది మనం ఆలోచిస్తే దాని గురించి కూడా చెప్తాను నేను. నల్లకండు వేసుకొని ఒక ఎంఆర్పిఎస్ నాయకుడిలాగా కార్యకర్తలాగా మారిపోయి పద్ధతిగా క్షమాపణ చెప్తూ ఉన్నాడు. అది జరిగిందో లేదో, అబద్ధమో నిజమో తెలియనటువంటి పరిస్థితుల్లో ఎవరన్నా దాన్ని చూసి గనక బాధపడితే వాళ్ళకి క్షమాపణ చెప్తున్నాడు అంట. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పు. సామాజికంగా నేను ఎప్పుడు వాళ్ళతో ఉంటాను కాబట్టి వాళ్ళతో నాకు ఎప్పటికీ గొడవలు వచ్చాయి. ఏం సామాజికంగా ఏమున్నావు మాతోటి? సామాజికంగా నువ్వేమున్నావు మాతోటి? మా పిల్లల్ని ఏమన్నా మీరు చేసుకున్నారా? మీ పిల్లల్ని ఏమన్నా మాకిచ్చిండ్రా? మా పిల్లలకి మీరు చేసుకున్నారా? లేకపోతే మీ పిల్లల్ని మాకిచ్చారా? మాతోటి వియ్యమందినరా మీరు? ఎక్కడుంది సామాజికంగా మీకు మాకు సంబంధం? మీ శ్మశానం వేరే, మా శ్మశానం వేరే. మీరు పెళ్లి చేసుకునే వాళ్ళు మీ కులాన్ని చేసుకుంటారు, మేము మా కులాన్ని చేసుకుంటున్నాం. మా కులంతో మీకేం సంబంధం లేదు కదా. మీ కంచం వేరే, మీ మంచం వేరే, మీ శ్మశానాలు వేరే, మీ గూడాలు వేరే, మీ ఇండ్లు వేరే, మా ఇండ్లు వేరే, మీ రోడ్లు వేరే, మా రోడ్లు వేరే. ఎక్కడ సామాజికంగా మాతోటి మీకు సంబంధాలు ఉన్నాయి? చెప్పండి. ఫలానా చోట సామాజికంగా సంబంధం ఉంది, నా బిడ్డని తీసుకుపోయి మాదిగోళ్ళకి ఇచ్చాను, లేదా నా బిడ్డను తీసుకుపోయి మాలోళ్ళకి ఇచ్చాను, లేదా మాలోళ్ళ ఇళ్లలో నుంచి మాదిగోళ్ళ ఇళ్లలో నుంచి ఒక బిడ్డను తీసుకొచ్చి నా కొడుకో చేసుకున్నాను, చెప్పండి. ఉందా సామాజికంగా సంబంధం? ఎక్కడుంది సామాజికంగా సంబంధం? చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవడానికి కళ్ళబుల్లి కబుర్లు చెప్తారేంటి? ఇంకా చూడండి ఏమంటున్నాడు. ప్రచారం మీద ఎక్కడో చోట ఆపాల్సిన అవసరం ఉంది. ప్రచారం దుష్ప్రచారం అని చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు మాట్లాడింది దుర్భాష, నువ్వు చేసినటువంటి చర్యలు హేయమైనవి. 78 ఏళ్ల ఈ స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం రాసినటువంటి దళితుడు మా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమల్లో ఉంటే మా రాజ్యాంగం కింద మీరు బతుకుతున్నటువంటి నువ్వు మా ఓట్లతోటి గద్దెనెక్కి ఎమ్మెల్యే అయిన నీవేమో మమ్మల్ని అవమానిస్తావు. అది దుర్భాష కాదు. దాని గురించి ప్రచారం చేసేది దుష్ప్రచారం చేస్తున్నారా? ఎలా మాట్లాడతావు అలా? నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, నిర్భయంగా మాట్లాడుతున్నావు. ఈ సభాముఖంగా అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో జరిగిన వాటికి చింతిస్తూ ఉద్యమ సంఘాలకు కానీ, దళిత సంఘాలకు కానీ, దళితులకు కానీ, మా బీసీలకు కానీ, అణగారిన వర్గాలకు ఎవరైనా సరే నేను బహిరంగంగా క్షమాపణ చెప్తాను. వెరీ గుడ్, ధన్యవాదం. ఇక్కడ బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. గేమ్ ఇస్ ఓవర్. ఒప్పుకున్నాడు కదా, నేను తప్పు చేశాను, ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో నాకు తప్పు ఉంది కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నాను అన్నాడు. ఈ క్షమాపణ కూడా ఎవరు చెప్పించారు? మందకృష్ణ మాదిగ గారికి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తల పక్క నుండి మందకృష్ణ మాదిగ గారి యొక్క సూచన ప్రకారం ఆ ఎమ్మెల్యే గారు మీడియా ముందుకు వచ్చి అబ్బా ఏం స్క్రిప్ట్ అన్నా నీది, ఏం స్క్రిప్టే నీది, ఏం స్క్రిప్ట్ రాస్తావు, ఏం స్క్రీన్ ప్లే, ఏం దర్శకత్వం, హీరోగా కూడా నువ్వే. అంటే ఒక క్యారెక్టర్, ఒక సినిమాకు సంబంధించి అన్ని పాత్రలు నీయే. ఇంత అద్భుతమైనటువంటి నటుడిని నేను ఎక్కడ చూడాల. ఎందుకంటున్నానంటే ఎవరైతే ఆ పార్థసారథి అనే ఎమ్మెల్యే ఉన్నాడో బహిరంగంగా ఒక సర్పంచ్ని కులం పేరుతోటి అవమానిస్తే అతని మీద SC/ST అట్రాసిటీ కట్టాలని, అతన్ని రిమాండ్కు పెట్టాలని డిమాండ్ చేసి ధర్నాలు చేసింది పోయి అతని పక్కన నుంచొని ఏదో కళ్ళబుల్లి కబుర్లు మాట్లాడిస్తారే ఎలా? ఎంత తీసుకున్నారు అతని దగ్గర? ఎన్ని వేల కోట్లు ఇచ్చాడు అతను? ఎన్ని వందల కోట్లు ఇచ్చాడు? మరి ఈ రోజుకి అతని మీద ఎందుకు అట్రాసిటీ కేసు బుక్ అవ్వలేదు? బుక్ అవ్వకపోతే బుక్ చేయమని మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడకపోగా పక్కన నుంచోబెట్టి మీరే కళ్ళబొల్లి మాట్లాడిస్తారా? అంటే వ్యవస్థను ఎడి తీసుకెళ్తున్నారు. మా పిర్రల గిల్లి మాకే జోలబడతారా? మా పిర్రల గిల్లి మాకే జోలబడేటువంటి ప్రయత్నం చేస్తారా? అంటే మమ్మల్ని కులం పేరుతో దూషించి,
మమ్మల్ని అవమానపరిచి మేము సర్పంచులమైన, ఎమ్మెల్యేలమైన, ఎంపీలమైన, రాష్ట్రపతులమైన, ప్రధానమంత్రులైనా మీది ఈ కులము అని చెప్పేసి బహిరంగంగా మీరు అవమానించినటువంటి తరువాత కూడా చిన్న క్షమాపణ చెప్తే ఏది, ఒకవేళ భావించుకొని ఉంటే, తప్పు జరిగింది అని అనుకొని ఉంటే, దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి మీడియా ముఖంగా నేను క్షమాపణ చెప్తున్నానంటావా? ఎవరికి కావాలి మీకు క్షమాపణలు? నిన్ను అమనా మాటలని, అనరాని మాటలని, నిన్ను కులం పేరుతో దూషించి నీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి నిన్ను నీచంగా మాట్లాడి ఒక క్షమాపణ చెప్తే సరిపోతుందా? మేము కూడా చెప్తాం అలాగే. ఎందుకు మాకు క్షమాపణ? ఎవడు అడిగాడు మిమ్మల్ని క్షమాపణ? ఈ చట్టం ప్రకారం ఈ భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి మనిషి భారత రాజ్యాంగం ప్రకారం నివసించాలి. ఆ భారత రాజ్యాంగంలో ఉన్న అట్రాసిటీ చట్టం ప్రకారం అతని మీద కేసు బుక్ చేయాలి, రిమాండ్కి పంపించాలి. ఇది డిమాండ్ చేయాలి దళిత సంఘాలు. ఇది డిమాండ్ చేయకుండా మందకృష్ణ అన్నని నేను అడుగుతున్నా, మీరు నిజంగా నిజాయితీ కలిగినటువంటి నాయకుడు అయితే, నిజంగా దళిత ఉద్యమకారుడు అయితే, నిజంగా ఎంఆర్పిఎస్కు సంబంధించినటువంటి నేత కనుక మీరైతే అతని మీద అట్రాసిటీ కేసు పెట్టించండి, అతను జైలుకు పంపేటువంటి ప్రయత్నం చేయండి, అతనికి శిక్ష పడే విధంగా మీరు ప్రయత్నం చేయండి. అలా కాకుండా మీరే మీ దూతలను పంపి పక్కన నుంచోబెట్టి కడాన మీ నల్ల కండవే ఆయన మెల్లో వేయించి ఆయన చేత మీరు ఆడిస్తున్న ఈ డ్రామా ఉంది చూడు, నా భూతో నా భవిష్యత్, దీనికి ఆస్కార్ అవార్డు సరిపోదు. మొన్న మీకు పద్మశ్రీ వచ్చింది కదా, ఈ పద్మశ్రీలు, ఆస్కార్ అవార్డులు ఇవేవి సరిపోవు. ఒక కొత్త అవార్డు ఏదన్నా తయారు చేసి ఆ అవార్డుని మీకు బహుకరిస్తే అప్పుడు మీ నటనకి, మీరు రాసేటువంటి కథలకి, మీ స్క్రీన్ ప్లేకి, మీ దర్శకత్వాలకి సముచితమైనటువంటి న్యాయం దక్కినట్టుగా మా నిజం మీడియా భావిస్తుంది. మా నిజం మీడియా తరపున జాతీయ ఎస్సీ కమిషన్ వారికి, రాష్ట్ర ఎస్సీ కమిషన్ వారికి, సుప్రీంకోర్టుకి, హైకోర్టులకు కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి సంఘటన ఇంత బహిరంగంగా, ఇంత నిర్లజ్జగా జరిగినప్పుడు దయచేసి మీరు యాక్షన్ తీసుకోండి, సుమోటోగా కేసు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ మీద 100% అట్రాసిటీ కేసు పెట్టాలని, అతన్ని రిమాండ్కు పంపాలని మా నిజం మీడియా తరపున డిమాండ్ చేస్తూ, మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా మీడియా ఏ సందర్భంలో ఏ వీడియో కూడా ఒక పార్టీకి అనుకూలంగా చేయదు, అదే సందర్భంలో ఏ పార్టీకి కూడా వ్యతిరేకంగా చేసేటువంటి ప్రయత్నం చేయదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దయచేసి దీన్ని గమనించి, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ చెడ్డ పేరు మీ మీదకు వస్తుంది కాబట్టి, మీ ప్రభుత్వానికి బ్యాడ్ వచ్చేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి కాబట్టి అతన్ని వెంటనే కూటమి నుంచి సస్పెండ్ చేయాలని మా నిజం మీడియా తరపున విజ్ఞప్తి చేస్తూ, ప్రతి క్షణము కూడా ప్రజలకి నిర్భయంగా నిజాన్ని తెలియజేయడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.